తాజాంశం చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఫకీర్గుట్ట, శాంతినగర్, పాత ఉట్నూర్, లక్కారం ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడం వల్ల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మణికేశ్వర్ అని తెలుసుకుందాం. మణికేశ్వర్, ఈ భూ ప్రకంపనలు ఎప్పుడు సంభవించాయి, ఏ ప్రాంతాల్లో వచ్చాయి? గౌతమ్, ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూరు కేంద్రంలో 11 గంటల 5 నిమిషాల తక్కువ 11 గంటల ప్రాంతంలో భూమి కాస్త కంపించింది. దాదాపు 3 సెకండ్ల పాటు ఒకేసారి కంపించింది. పాత ఉట్నూరు, ఫకీర్గుట్ట, శాంతినగర్, ఎస్బీఎఫ్ చౌక్, లక్కారం ప్రాంతాలలో భూమి కంపించింది. ఏజెన్సీలో ఇదివరకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇళ్లలో పడుకున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, పనులు చేసుకుంటున్న వారు తలకు తల తిరిగినట్టుగా అని చెప్పారు. వాస్తవం కాసేపు చూస్తుంటే కిచెన్లలో ఉన్న, వంట రూములలో ఉన్న, వంట గదుల్లో ఉన్న ఈ బోళ్లు, మిగతా ఏదైనా వస్తువులన్నీ నేలబడ్డాయి. దీంతో ఏమైంది చూస్తుంటే భూమి కంపించినట్టు, తల తిప్పినట్టు అనిపించింది. ఇది తమ ఒక్కరి ఇంట్లో కాకుండా మిగతా వాళ్ళందరి నుంచి ఇదే సమాచారం రావడంతో జనం ఒకేసారి భయాందోళనకు లోనయ్యారు. ఇప్పుడు వివిధ వార్డులకు సంబంధించిన అందరూ భూకంపం వచ్చిందని ఆందోళనకు గురయ్యారు. 3 సెకండ్ల పాటు జరిగిన ఈ దాంతో అందరూ ఒక రకం బయటకు పరుగులు తీశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చే సమాచారం మీ కాలనీలో ఏమైందని చెప్పి వాకబుల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. జిల్లాలో ఇదివరకు ఇలాంటి పరిస్థితి ఎక్కడ రాకపోవడంతో పైగా వదంతులు వినిపించే అప్పుడు ఎక్కడన్నా, కానీ ఈసారి సహజంగా నిజంగానే ముత్తూరులో ఈ భూ కంపించడంతో జనంలో ఒక భయోదలకు గురైంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎలాంటి ఎవరు నష్టం కానీ, ఎలాంటి ప్రాణ కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు. ప్రశాంతంగా ఉన్నది. 3 సెకండ్ల పాటు కంపించడంతో జనంలో ఒక భయం ఉత్పన్నమైంది. గౌతమ్, రైట్. మణికేశ్వర్, అయితే దీనిపై అధికారులు ఏమంటున్నారు? 5 నిమిషాల తక్కువ 11 గంటలకు ఇది సంభవించింది. దీనికి సంబంధించి ఇప్పుడు స్థానికులు ఒకరికొకరు తెలుసుకుని భూమి కంపించిందని తేలడంతో సమాచారం రెవెన్యూ అధికారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగానైతే ఎల్లుండి గోదావరి పుష్కరాలు ప్రారంభం కావాల్సింది. అధికార యంత్రాంగం అంతా బాసర మొదలుకొన్నట్టు చెన్నూరు వరకు 250 కిలోమీటర్ల మేర విస్తరించున్న గోదావరి పనుల్లో నిమగ్నమయ్యున్నారు. ఇక్కడ స్థానికులు, రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉన్న ఉట్నూరు ఐటీడీఏ ప్రాంతంలో అందుబాటులో ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిపుణులు ఎక్కడ ఏం జరిగింది, అసలు దీని తీవ్రత ఏమిటి అనేది పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అధికార యంత్రాంగానికి అందరూ ఉట్నూరు కేంద్రంలో ఉన్న అధికారులకు కూడా ఇదే పరిస్థితి ఉంది. సాధారణ ప్రజలకు కూడా ఇదే పరిస్థితి. దీని మీద మా అధికారులు చర్చించుకునే ప్రయత్నం జరుగుతుంది. దీని తర్వాత మరి కాసేపులో అసలు ఎంత తీవ్రత ఏంటి, ఇది భూమి కంపించడానికి కారణాలు ఏంటో తెలిసే అవకాశం ఉంది. గౌతమ్, రైట్. ధన్యవాదాలు మణికేశ్వర్. ఆదిలాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఫకీర్గుట్ట, శాంతినగర్, పాత ఉట్నూర్, లక్కారం ప్రాంతంలో ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడం వల్ల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.